అవకాశం కోసం చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను. నా మిత్రులు బాబు సాహెబ్ గారు ముందుకొచ్చారు, నాలో టాలెంట్ గుర్తించారు. ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ప్రెస్ ముఖంగా మా ప్రొడ్యూసర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక డైరెక్టర్గా, ఒక సమాజంలో ఒక వ్యక్తిగా, ఈ సమాజం పట్ల ఒక బాధ్యత గల వ్యక్తిగా మా ప్రొడ్యూసర్ గారు నాకు మంచి సబ్జెక్ట్ అందించారు. దానికి నేను డైలాగ్ రాస్తూ నా వంతు కృషిగా ఈ యొక్క సినిమాని సెల్యులాయిడ్కి ఒక అద్భుతంగా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నాను. నా కృషి తపన సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. అయితే ఈ సబ్జెక్ట్ గురించి నేను ముఖ్యంగా ఒక 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. సొసైటీలో ఉన్న ప్రతి మనిషి తనకు తాను బ్రతకడమే కాదు, బీద వాళ్ళు కావచ్చు, గుడ్డి వాళ్ళు కావచ్చు, కుంటి వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళని ఆదుకోండి, సహకరించండి, చేదోడు నిలబడండి అని చెప్పే సబ్జెక్ట్తో గతంలో మానవ సేవ అనే సినిమా చేయడం జరిగింది. షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. ఇది షబాబ్ ఫిలిమ్స్ అని పెట్టేసి, అదే గ్రీన్ క్రాస్ సొసైటీ సంస్థ, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ కూడా వారే. అలాగే ప్రోత్సహించడం, ఆ సినిమా చూసిన తర్వాత ఆయన సంతృప్తి చెంది నెక్స్ట్ ఈ సినిమాకి నాకు అవకాశం ఇవ్వడం నిజంగా అభినందనీయం. పోతే సబ్జెక్ట్ విషయానికి వస్తే, ఈ సబ్జెక్టు ఇప్పుడు మేము సేకరించిన దాని ప్రకారంగా 100కి 90% అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు. బికాస్ ఆడవాళ్ళ పట్ల వివక్ష పెరిగిపోయింది. ఎందుకు అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే, ఆడపిల్లల్ని కనడం, వాళ్ళకి చదువు చెప్పించడం, అన్ని రకాల ఖర్చులు పెట్టడం, ఇంత చేస్తే పెళ్లి చేసి అత్తారింటి పంపిస్తే వాళ్ళకు సేవ చేస్తున్నారు తప్ప మాకేం చేయడం లేదు అనేది ఒక కారణం. కానీ చాలా తప్పు. అంటే వాళ్ళ దృష్టిలో మగవాళ్ళే వారసులు కాదు, ఆడవాళ్ళు కూడా వారసులే. కాబట్టి నేనంటే సృష్టికి మూలం స్త్రీ, ఆ స్త్రీ లేనిది సృష్టి లేదు. కాబట్టి మనం ఆడవాళ్ళని గౌరవిద్దాం, ఆడవాళ్ళ పట్ల ఉన్న వివక్షని విడనాడదాం. కాబట్టి ఒక రకంగా చూస్తే ఆడవాళ్ళని వివక్ష చూపడం ఎంత అన్యాయం అంటే, మనం మగవాళ్ళం, మనల్ని కన్న తల్లి కూడా ఆడదన్న విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు.